మహోన్నతుడా మీ వందనములు స్తోత్రములు తెలుస్తున్నాము తండ్రి. ప్రభువు మరి పాటలతో మరి మమ్మల్ని చూపించుతున్నాము తండ్రి. ఇప్పుడైనా మరి మధ్యస్థాన్ని వచ్చినాడు చదువుతూ ధ్యానిస్తుండగా కనబడగా అర్థం చేసుకొని తండ్రి మేము జీవించడానికి సహాయం చేయండి. మేము మాట్లాడే ప్రయత్నంలో మేము ఉండవలసిన విధానంలో ఇంకా ఉండేలా మా తండ్రి ఆత్మీయంగా మేము అడుగుటకు మీ సహాయం మాకందరికీ దయచేయండి. కూడా వచ్చినటువంటి బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నాము. వారు కూడా ఉండగా మీ సత్యాన్ని గ్రహించుకోవడానికి మీ సహాయంలో దయచేయమని యేసు క్రీస్తు నామాన్ని బట్టి నేను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అన్నారు. అక్కడ బలకి వెళ్ళిపోతున్నాను. సరే మన మధ్యలో 16వ అధ్యాయం 9 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు మన లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని గురించి అనేక విషయాలు బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క బోధని అప్పుడు పరిచయులను సద్దుకారులు వచ్చి ఆయన శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపమని ఆయన అడుగుగా ఆయన ఇట్లా అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకంలో ఉన్నప్పుడు ఆయన శోధించేటువంటి వాళ్ళు ఉంటారు. పరిచయులు సద్దుకారులు వీళ్ళు యూదా మతంలో ఉన్నటువంటి వాళ్ళు. యేసుక్రీస్తు కూడా అదే మతానికి చెందిన వాళ్ళు. యూదా మతంలో ఉన్నటువంటి వ్యక్తి. యూదా మతం అనేది దేవుని యొక్క మతం, దేవుడు ఏర్పాటు చేసిందే. అయితే ఆ మతంలో ఉన్నారు కానీ వాళ్ళు పేరుకు మాత్రమే మతంలో ఉన్నారు. భక్తి చేసే విధానంలో సరైన రీతిలో లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క భక్తి ఏం చేస్తున్నారంటే సరైన రీతిగా ఉండటం లేదు. సరైన రీతిగా మీరు భక్తిని కనపరచడం లేదు దేవుడు ఎలా అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన విశ్వసిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో ఆయన బోధించే బాధ తప్పు పట్టాలని చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వచ్చి యేసుక్రీస్తు ఏమని అడిగారంటే ఆకాశం నుంచి ఒక సూచిక్రియ మాకు చూపించు, ఏదైనా ఒక సూచిక్రియ మాకు చూపించమని ఆయన అడిగారు. ఆయన ఏమని చెప్పారంటే సాయంకాలం మీరు ఆకాశం ఎర్రగా ఉండడానికి వర్షం కురిదని, ఉదయం ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉండడానికి నేడు గాలి వాన వచ్చిందని చెప్తుంది కదా. మరి మీరు ఈ యొక్క ఆకాశం సాయంకాలం ఆకాశం ఎర్రగా ఉంటేనేమో వర్షం కురవదు అని మీకు తెలుసు. ఉదయం ఆకాశం ఎర్రగా ఉంటే మబ్బుగా ఉంటే వర్షం పడుతుందని మీరు చెప్తున్నారు. ఓకే, మంచిదే. అయితే మీరు ఆకాశ వైద్యుని వివేచింపజేయండి కానీ ఈ కాలంలో సూచనలు వివేచించలేదు. ఆకాశాన్ని బట్టి వర్షం పడుతుందో లేదో అనేది మీరు తెలుసుకోగలుగుతున్నారు. కానీ ఈ కాలంలో సూచనలు వివేచింపలేదు. ఈ కాలంలో నేను వచ్చాను, ఈ కాలంలో మీకు నేను దేవుని గురించి చెప్తున్నాను, కానీ వాటిని మీరు వివేచించలేకపోతున్నారు, అంటే ఆలోచించుకోలేకపోతున్నారు అని చెప్తూ ఆయన ఏమన్నాడంటే వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచక్రియలు అడుగుతున్నారు. అయితే ఎవరి గురించి సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ అయినా వాడికి అనుగ్రహింపడని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయారు. అంటే మీకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి సూచక్రియ తప్ప సూచక్రియ కావాలని వారు అడిగారు. సూచక్రియ అంటే జ్ఞానాన్ని ఇచ్చినటువంటి సూచక్రియ తప్ప ఏది ఉండదు. అంటే మీ కాలంలో మీరు నివసిస్తున్నటువంటి సమయంలో మీ కాలంలో యోనాను గురించినటువంటి సూచక్రియ తప్ప ఏమీ లేదు. అంటే యోనాను గురించినటువంటి సూచక్రియ ఏంటి? యోనా గారు 3 రాత్రుల భావంలో తిమింగల గర్భంలో ఉన్నాడు. 3 రాత్రుల భావంలో తిమింగల గర్భంలో ఉండి 3వ రోజు మరి ఆ నినివే పట్టణంలో ఆయన మరి నినివే పట్టణంలో ఆయన తిమింగలం ఆయన కట్టింది. అంటే అప్పుడు అంటే యోనా గారు నినివే పట్టణంలో ప్రజలు చాలా దుర్మార్గంగా జీవిస్తున్నారు, దేవుడికి భయభక్తులు లేకుండా ఉన్నారు. కాబట్టి వారికి వెళ్ళి నువ్వు
మీరు యోనా గారు నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్కీష్ పట్టణానికి వెళ్ళారు. తర్కీష్ పట్టణానికి వెళ్ళిపోయి చక్కగా, అంటే నినివే పట్టణానికి వెళ్ళడానికి ఆయన ఇష్టం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి స్వార్థ ప్రకటించడం ఇష్టం లేదు, యోనా లేదు. అందుకోసం ఈయన ఏం చేశాడు, వాడ దగ్గరికి వెళ్ళి తర్కీష్కి వెళ్ళే వాడ టికెట్ కొనుక్కొని తర్కీష్కి వెళ్ళే వాడ ఎక్కేసి ఎవరికి కనబడకుండా వాడ అడుగు భాగంలో చక్కగా నిద్రపోతాడు. దేవుడు ఈయన్ని ఎక్కడ పంపించాడు? నినివే పట్టణానికి వెళ్ళండి. నినివే పట్టణంలో ప్రజలు చాలా దుర్మార్గంగా జీవిస్తున్నారు, వాటికి మారు మనసు రావాలంటే నువ్వు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పు అని దేవుడు యోనా గారితో చెప్తే, యోనా గారు అక్కడికి వెళ్ళకుండా తప్పించుకొని తర్కీష్కి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అందుగురించి ఏం జరిగింది, ఆయన అక్కడ తర్కీష్ వాడు ఎక్కిన తర్వాత దూరం వరకు బయలుదేరిన తర్వాత అనుకోని విధంగా తుఫాన్ వచ్చేసి తుఫాన్ వల్ల వాళ్ళు కలవడైపోయింది. మంచిగా ఉండే వాతావరణం సడన్గా తుఫాను వచ్చింది. తుఫాన్ వచ్చేసేటప్పుడు ఏం చేసినా తుఫాన్ తగ్గడం లేదు, వీళ్ళకి ఏం అర్థం కావడం లేదు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఎవరి వల్ల ఈ తుఫాన్ వచ్చింది, తుఫాన్ రావడానికి ఎవరు కారణం? కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకొని, అయితే చీట్లు వేసుకొని ఎవరి వల్ల ఈ తుఫాన్ వచ్చింది అని ఆలోచన చేసుకున్నప్పుడు యోనా గారి మీద చీట్లు పెట్టారు. అంటే యోనా గారి వల్లే ఈ తుఫాన్ అనేది రావడం జరిగింది. బాబు అసలు నువ్వెవరు, నువ్వు ఏ దేవుడికి చెందినవాడవు, అసలు నువ్వేం చేశావు అనే విషయాలన్నీ కూడా వాళ్ళు ఆయన అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నేను ఆకాశమునకు భూమికి సృష్టికర్తైన యెహోవా దేవుని యొక్క భక్తుడిని, నన్ను యెహోవా దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణంలో ప్రజలు మారు మనసు పొందడానికి వారికి వార్త ప్రకటించమని చెప్పారు. కానీ నాకు వెళ్ళడానికి ఇష్టం లేకుండా ఇలా బయటకు వచ్చాను, అందుకోసమే ఈ తుఫాన్ రావడానికి కారణం నేనే. కాబట్టి మీరు నన్ను ఏం చేస్తారంటే ఈ సముద్రంలో పాడేసినట్లయితే ఈ తుఫాను వలస ఆగిపోతుంది అని యోనా గారు చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ కూడా దేవుడికి ప్రార్థన చేసి, యెహోవా దేవుడికి ప్రార్థన చేసి, అయ్యా మరి ఇతన్ని మేము సముద్రంలో పడేస్తున్నాము, ఈ ప్రాణం హత్య చేసినట్టు, కాబట్టి ఇది ప్రాణ హత్య మా మీద రాకుండా మరి నువ్వే చూసుకో, మరి మేమైతే ఇతన్ని పాడేయమన్నాడు. ఇతనే చెప్తున్నాడు కాబట్టి మేము ఇతన్ని సముద్రంలో పాడేస్తున్నామని ప్రార్థన చేసి యోనా గారు సముద్రంలో ఎప్పుడైతే గిరాడేశారో అప్పుడు తుఫాన్ అంతా ఆగిపోయింది. సో తుఫాన్ ఆగిపోయింది. ఆ తర్వాత ఈ యోనా గారిని తెమ్మిగల మింగేసి తీసుకెళ్ళిపోయి నినివే పట్టణంలో కట్టేశాడు. దీనికి దేవుడు ఎక్కడ బొమ్మని వెళ్ళమన్నాడు? నినివే పట్టణం వెళ్ళమన్నాడు. నినివే పట్టణంలో 150,000 మంది ఉన్నారు. 150,000 మందిని యెహోవా దేవుడు నాశనం చేయాలనుకున్నారు వాళ్ళు చేసే పాపాన్ని బట్టి. వాళ్ళకి ముందు మారుమనసు పొందడానికి సువార్త ప్రకటించాలి. ఒకవేళ వారు మారుమనసు పొందాలనుకో వాళ్ళు రక్షించబడతారు. కాబట్టి సువార్త ప్రకటించబడాలి ముందు, తర్వాత వాళ్ళు ఇష్టం. కాబట్టి సువార్త ప్రకటించడానికి యోనా గారు మరి వెళ్ళాలి కదా. కాబట్టి తిమ్మింగళం ఏం చేసిందంటే దేవుడు తిమ్మింగళాన్ని అర్పించి అది మింగి తీసుకొని వెళ్ళి నినివే పట్టణంలోకి అక్కడ నినివే పట్టణంలో సముద్రంలో ఆ ఇసుకలో కట్టిన తర్వాత ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూశారు. అక్కడ సముద్రం దగ్గర ఉన్నటువంటి జాలంలో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చూశారు. సముద్రం నుంచి తిమ్మింగళాన్ని కక్కడేంటి, ఇది ఒక ఆశ్చర్యం, ఇది ఒక సూచన అని అనుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ ఏంటయ్యా కాబట్టి ఇది పరిస్థితి, నేను నాకు పని చేశాను కాబట్టి అని చెప్పి ఆ ఊళ్ళో వాళ్ళందరికీ దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడు. నేను చాలా దుర్మార్గంగా జీవిస్తున్నారట, దేవుళ్ళు ఉన్నారు కానీ సరిగా లేదు, సరైన బైబిల్ లేకుండా చదువుతున్నారు. ఆ విషయాన్ని దేవుడు చెప్పమని నాకు చెప్పాడు. కాబట్టి మీరు మీ యొక్క పాత జీవితము, మీ రోత జీవితాలు అన్నీ మార్చుకోండి, మీరు మనసు మార్చుకొని తిరగండి అని సువార్త ప్రకటించాడు. 3 రోజులు సువార్తను ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఆ నినివే పట్టణంలో ప్రజలు
అయ్యా మనం తప్పు చేసాము, మేము పాపం చేసాము అని దేవుని దగ్గర ఒప్పుకోవడం వల్ల దేవుడు వాళ్ళ మీదకి రావాల్సిన ఉగ్రతని తీసివేసి వారందరినీ కూడా రక్షించారు. ఇక్కడ మనం చూడాల్సిన రేసులో రామని చెప్పాడు, యోనాను కూర్చున్నటువంటి సూచిక్రియ తప్ప మరేది మీకు అనుగ్రహించబడదు. యోనాను కూర్చున్న సూచిక్రియ ఏంటి? యోన 3 రాత్రులు వాళ్ళు ఎక్కడున్నాడు? త్రిమింగళం గర్భంలో ఉన్నాడు. త్రిమింగళం ఆయన ఏం చేసింది? 3 రాత్రులు 3 పగలు ఆయన అందులో ఉన్నాడు. తర్వాత 3వ రోజున నినివే పట్టణంలో ఆయన తీసుకొచ్చి అక్కడ కింద అక్కడ. అట్లాగే యోనాను కూర్చుని సూచిక్రియ తప్ప మరి మీకేది కూడా అనుగ్రహించబడదని ఎక్కడ చెప్తాడు యేసుప్రభువారు? ఆనాడు ఆ పరిచర్యతోనూ సద్దుకేయులతో ఏమని అడిగారు? ఒక సూచిక్రియ ఏదైనా మాకు చూపించు యేసుప్రభువారా అని చెప్పారు ఆయన. అప్పుడు యేసుప్రభువారు ఏమని చెప్పాడు? ఈ చెడ్డతనం కలిగిన వారు సూచిక్రియలు అడుగుతున్నారు, వ్యభిచార సంబంధమైనటువంటి వాడు అని అంటూ వాళ్ళకి యోనాను కూర్చుని సూచిక్రియ తప్ప మరి ఇంకేమీ లేదని చెప్పాడు. అంటే ఏమైందంటే యోనాను కూర్చుని సూచిక్రియ ఏంటంటే యోనాగారు ఎట్లాగైతే 3 రాత్రులు వాళ్ళు త్రిమింగళం గర్భంలో ఎలా అయితే ఉన్నారో అలాగే మనిషి కుమారుడు కూడా సిలువ వేయబడి చనిపోయి సమాజంలోకి వెళ్ళిపోయి 3వ రోజున తిరిగి లేవడం జరుగుతుంది. ఇదే సూచిక్రియ, ఇదే సూచన, ఇంక వేరే సూచన ఏదే. ఇది చాలా విలువైనటువంటి సూచన. వాళ్ళు అడిగినటువంటి సూచన, వాళ్ళు అడిగిన ఒక సూచన, ఏం చెప్పింది మరొక సూచన. ఇది నేడు ప్రపంచం మొత్తానికి కూడా అవసరమైంది. ఏంటది? యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడ్డారు. ఆయన శుక్రవారం నాడు ఆయన సిలువ వేశారు. శుక్రవారం నాడు ఉదయం సిలువ వేశారు ఆయన. శుక్రవారం నాడు సిలువ వేసిన తర్వాత శుక్రవారం నాడు 5 గంటలకి ఆయన్ని సమాధిలో పెట్టారు. అంటే ఇప్పుడు 1 గంట, 6 గంటలకు పొద్దుపాటు 1 గంట. అంటే శుక్రవారం నాడు 1 గంటే ఉన్నాడు ఆయన. పగలు 1 గంట ఉన్నాడు. శుక్రవారం నాడు పగలు 1 గంట ఉన్నాడు. ఎక్కడ? సమాధి. 5 గంటలకు ఆయన సమాధి చేశారు. సమాధిలోకి వెళ్ళిపోయాడు. శుక్రవారం నాడు 5 గంటలకు సమాధి చేశారు. శుక్రవారం నాడు 6 గంటలకు పొద్దుపోయి రాత్రి ప్రవేశిస్తాడు కదా. ఇప్పుడు వాస్తవంగా చూసినట్లయితే యూదులకి సాయంత్రం నుంచి ఉదయం ప్రారంభం, సాయంత్రం నుంచి లెక్క, మనకి పగల నుంచి లెక్క. మనకి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు రాత్రి వరకు ఉంటే అది ఒక రోజు కింద లెక్క. యూదులు అట్ట కాదు. యూదులు సాయంత్రం దగ్గర నుంచి లెక్కేస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి మరి తెల్లవారు లెక్కేస్తూ ఉంటారు అన్నమాట. అట్లా కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం నాడు మరి పగలు ఆయన ఏమయ్యాడు? సమాధి చేయబడ్డాడు. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే శుక్రవారం రాత్రి అంతా ఉన్నాడు, శనివారం నాడు రాత్రి అంతా ఉన్నాడు. ఏమంటే శనివారం నాడు రాత్రి ఆదివారం వచ్చాడు. ఎప్పుడు వస్తుంది? శనివారం నాడు రాత్రి ఎప్పుడు వస్తుంది? ఆదివారం ఎప్పుడు వస్తుంది? 12 గంటల తర్వాత. 12 గంటల తర్వాత జరగాలి. శనివారం నాడు రాత్రి 12 గంటల తర్వాత ఏమవుతుంది? ఆదివారం వస్తుంది. కాబట్టి యేసుప్రభువారు ఆదివారం నాడు కూడా సమాధిలో ఉన్నాడు. ఆదివారం నాడు రాత్రి కూడా ఆయన సమాధిలో ఉన్నారు. ఆదివారం నాడు రాత్రి. ఆదివారం నాడు పగలు ఎప్పుడు ప్రారంభమవుతుంది? పగలు 4 గంటల నుంచి మనం ఏమంటాం? తర్వాత 4 గంటల నుంచి ఏమవుతుంది? తెలవదు. అంటే అది పగల కింద లెక్క వస్తుంది. కాబట్టి ఆదివారం నాడు పగలు కూడా ఆయన సమాధిలో ఉన్నాడు. 4 గంటల వరకు ఆయన ఉన్నాడు. 4 గంటల 5 గంటలకి ఆయన మళ్ళా లేవలేదు. ఆదివారం నాడు ఆ 5 గంటలకి ఇంకా కొద్దిగా చీకటిగా ఉన్నప్పుడే ఆయన లేచినట్టుగా మనకి బయటకు చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 3 రాత్రి భావాలు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆనాడు పరిచయం అడిగినటువంటి సూచనకి యేసుక్రీస్తు ప్రభువారు అలాగా వారికి చెప్పాడు. యోనాను కూర్చున్న సూచిక్రియ వారికి అనుగ్రహించబడని వారితో చెప్పి వారిని విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన శిష్యులు అతనికి వచ్చి రొట్టెలు తెచ్చడానికి మడిచితిరి. అప్పుడు యేసు చూసుకోండి, పరిచయంలో సర్దుకాయలను వారు పులిసిన పిండిని వచ్చి జాగ్రత్త పడని వారితో చెప్పడం. కానీ వారు మనము రొట్టెలు తేనందుకు కదా ఈ మాట చెప్పాలని తమలో తాము ఆలోచించుకొని చూడండి. యేసుక్రీస్తు ఏమని చెప్పారంటే ఈ పరిచయంలో సర్దుకాయలు అనేటువంటి వాళ్ళు
పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమని చెప్పాడు. పులిసిన పిండి గురించి జాగ్రత్త పడమంటే వాళ్ళు ఏమనుకున్నారంటే భౌతిక సంబంధమైనటువంటి ఆ పిండిని గురించి చెప్పాడము వేసుకోవాలని వాళ్ళు అనుకుంటారు. భౌతిక సంబంధమైన పులిసిన పిండి గురించి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి పులిసిన పిండి అంటే పరిచయలు సర్దుకాయలు అనేటువంటి వారి బోధ అంతా ఎటువంటి అంటే పులిసిపోయినటువంటి బోధ. పులిసిపోయినటువంటి బోధ అంటే ఇప్పుడు మనం రొట్టెలు వేసుకుంటాం కదా, రొట్టెలు వేసినప్పుడు 2 రోజుల తర్వాత 3వ రోజు మనం ఆ పులిసిన పిండి తినగలమా? అట్లాంటి పరిస్థితి అన్నమాట. అంటే పరిచయలు సర్దుకాయలు బోధ ఎట్లాంటిది? పులిసిన పిండి లాంటిది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్తగా ఉండి వారి బోధలు అలాగే ఉంటాయి, వారి యొక్క ఆలోచన అంతా అలా ఉంటాయి. నేను ప్రపంచంలో చాలా మంది చూపిస్తున్నాను, వారి బోధలు ఎలా ఉంటాయి? పరిచయలు సర్దుకాయలు లాంటి బోధలు అన్నమాట. అంటే పులిసిపోయినటువంటి బోధలు. ఆ బోధలను పట్టుకుని జనాలంతా అదే మంచిది అనుకుంటారు, కానీ అది కాదు. మీరు జాగ్రత్తగా ఉండండి. యేసుప్రభువు తన శిష్యులతో చెప్పారు, మీరు ఏది అల్పవిశ్వాసులారా, మన యొక్క రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? రొట్టెల గురించి నేను మీకు చెప్పానని మీరు అనుకున్నారా? కాదు. ఏమన్నాడు? మీరు ఎంతనో గ్రహింపలేదా? 9వ వచనం. 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తురో అదే నేను. 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తురో అదే మీరు జ్ఞాపకం లేదా? నేను 5 రొట్టెలని 2 చేపలని మీరు మరి ప్రార్థన చేసి ప్రజలకు పెట్టినప్పుడు మీరు ఎన్ని గంపలు ఎత్తారు? అలాగే 7 రొట్టెలు మరి 7 రొట్టెలు మీరు విడిచిపెట్టినప్పుడు మీరు ఎన్ని గంపలు ఎత్తుకుంటారు? అదైనా మీకు గుర్తులేదా? నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదు, రొట్టెల గురించి మీతో నేను చెప్పలేదని మీరు గ్రహింపరా? పరిచయలు సర్దుకాయలైన వారి పులిసిన పిండి గురించి. పరిచయలు సర్దుకాయలు వారి పులిసిన పిండి దేని గురించి మీరు జాగ్రత్తగా ఉంది. మీరు ఆ పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి. వాళ్ళ బోధలు అలా ఉంటాయి. వాళ్ళ బోధలు ఎలాంటి? పులిసిన పిండి లాంటివి. ఆ పులిసినటువంటి దాన్ని వాళ్ళు బోధిస్తారు. అంటే పనికిరానివి, అవి దేవునికి ఇష్టం లేనివి, దేవునికి ఇష్టం లేనటువంటి బోధలు. కానీ జనాలకు మాత్రం అవి ఇష్టపడేలాగా వాళ్ళు బోధిస్తారు. వాళ్ళ బోధలు ఎలా ఉంటాయి? పులిసిపోయినటువంటి పిండి లాంటివి, అవి ఎందుకు పనికిరానివి. ఆ పులిసిపోయిన మనం తిన్నామనుకో, కొద్దిగా ఏదో రకంగా ఇష్టపడి తింటే ఆ లోన్ ఏం చేస్తాయి? అవి హాని చేస్తాయి కదా. మనం అలాంటి వాటిని వినకూడదు. దాని బోధల గురించి మీరు జాగ్రత్తగా ఉండమని యేసుక్రీస్తు వారు ఆయన తన శిష్యులతో చెప్పారు. అక్కడ అనేక మంది వచ్చి ఆయన బోధలు వింటున్నటువంటి వారందరితో కూడా ఆ విషయాన్ని చెప్పారు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు జాగ్రత్తగా మనం చదవాలి. బైబిల్ అర్థం చేసుకోవడానికి అనేకులకి అనేక రీతులుగా అర్థమవుతుంది. దాన్ని అర్థం చేసుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువు సరైనటువంటి విషయంగా బోధిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా సత్యాన్ని బోధిస్తాడు. ఆయన 2 రకాల బోధలు ఆయన బోధించడు. కాబట్టి ఆయన ఏదో అన్నాడు అంటే పులిసిన పిండి నుంచి జాగ్రత్త పడమని చెప్పాడంటే దాంట్లో ఏదో ఒక రహస్యం దాని ఉంది, ఏదో మతలం ఉంది. అంటే ఆ మతలంను ఆయన మనం తెలియజేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి బోధల్ని చక్కగా అర్థం చేసుకోవాలి. సేవకులుగా మేము వాటిని అర్థం చేసుకొని మీతో చెప్పినప్పుడు మీరు కూడా వాటిని సరిగా అర్థం చేసుకొని గ్రహించి యేసుక్రీస్తులో సరైనటువంటి రీతిగా ఉండాలి. మారుమనసు పొందల విషయంలో యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు వినాలి. మన జీవితాన్ని మార్చుకోవాలి. మరి యేసు ప్రభువు చెప్పినటువంటి రీతిగా మీరు మారుమనసు పొందకపోయినట్లయితే మీరు కూడా మరి నశించిపోయే పరిస్థితి ఉంది. క్రీస్తులో ఉంటే సరిపోదు. క్రీస్తులో ఎలా ఉండాలి? మనం ఎలాగా భయభక్తులు కలిగి ఉండాలి. పరిచయాలు ఉన్నారు, సత్యాలు ఉన్నారు, వాళ్ళు దేవుల్లో ఉన్నారు. కానీ ఎలా ఉన్నారు? సరైనటువంటి రీతిలో లేరు. పులిసిపోయిన పిండి, పులిసిపోయిన బోధలు అంటే పరిచయాలు సత్యాలు చెప్పినట్టుగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. పరిచయాలు సత్యాలు చెప్పినటువంటి రీతిగా యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు. అలాంటి బోధలు పులిసిపోయింది. అవి
మనకి రక్షణ ఇవ్వలేవు అని యేసుక్రీస్తువారు ఆనాడు తన శిష్యులతో చెప్పారు. ఈనాడు యేసుప్రభువుని నమ్ముకున్నటువంటి మనందరితో కూడా ఆయన అదే విషయాలు చెబుతున్నారు. దేవుడు యొక్క వాక్యాన్ని ఈరోజు దాకా చిన్న చేసుకుని మనం దేవుడితో బైబిల్ పట్టణాన్ని గౌరవించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మా ఉన్నతుడా మేము బాగా వందనాలు నేను చేసుకోవడం తెలుస్తున్నాను. ఈరోజు మరి మధ్య వారి పునఃలో సన్నివేశాన్ని మరి మేము ధ్యానించినాము. అక్కడ ప్రభావాన్ని సాధించడానికి పరిచయలు అధికారులు వచ్చి మరి ఏదైనా ఒక సూచన మనం చేసి చూపించమని ఆయన్ని మరి అడిగినప్పుడు ఆయన చేసుకున్నారు. యోనాను నుంచి సూచన తప్ప మరి ఏమి మీకు అనుగ్రహించబడదు అని యేసుక్రీస్తువారు సింపుల్గా మాట తెలియజేశారు. యోనాను చూపినటువంటి సూచనలో యోనా గారు 3 రాత్రులు వాడు 2 గర్భంలో ఎలా అయితే ఉన్నారో అలాగే మనిషి కుమారుడు కూడా మరి లోకానికి ఒక సూచనగా ఉన్నాడు. ఆయన 3 రోజులు 3 రాత్రులు వాడు మరి భూగర్భంలో ఉంటాడు. యోనా గారు ఎలా అయితే ఆ తెలంగాణ గర్భం నుంచి బయటకు ఎలా అయితే వచ్చారో అలాగే యేసుక్రీస్తువారు వచ్చి తను మరి 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ తిరిగి లేవడం జరుగుతుంది. ఇదే సూచన క్రియ మీరు గ్రహించి మీరు యోనాను కూర్చున్నటువంటి విషయాలు విని నేను పట్టణస్తులు మారుమోసి పొందినారు. ఇది యోనా కంటే నేను గొప్పవాడిని, యోనా కంటే గొప్పవాడైనటువంటి నేను మరి మానవాన్ని జయించి లేచాను మీకోసం. మరి మీరు నన్ను నమ్మండి, నా మాటలు నమ్మమని యేసుక్రీస్తువారు ఆనాడు ఎదుగుతాను పరిచయాలను సంఖ్యలను అనేకతో నా విషయాలను విషయాన్ని విన్నటువంటి విషయాలను బట్టి మీ కుమారుడు యేసుక్రీస్తునందు మాకున్న విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేయండి. మీరు మమ్మల్ని అందరినీ